మాతృభూమి అభివృద్ధి కోసం తప్పించే మీరే మాకు స్ఫూర్తి అని న్యూయార్క్లోని ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. న్యూయార్క్లో ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయులతో సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ ఫార్మసీ హబ్, ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్గా ఎదగడంలో క్రమంలో దేశ యువత, భారత సంతతి ప్రజల పాత్ర కీలకమని వెల్లడించారు. ఇక జనని జన్మభూమినిచ్చా స్వర్గదాపి గరీస్య అన్న శ్రీరాముడి మాటలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్న భారతదేశంపై దీని ప్రభావం లేకపోవడానికి మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలే కారణమని కిషన్ రెడ్డి వివరించారు. దేశం నేడు సాధిస్తున్న ప్రగతిని, పలు విజయాలను ప్రవాసీయులతో కేంద్ర మంత్రి పంచుకున్నారు. Sustainable and resilient and inclusive future for all. Under India G20 presidency, 5 interconnected priority areas in the tourism sector were identified. These priorities are key building blocks for accelerating the transition of the tourism sector and achieving the targets for 2030 SDGs. The 5 priorities areas including green tourism. The tourism sector in the India is focusing a sustainable infrastructure, reducing emissions, involving local population. బీసీలపై ముఖ్యమంత్రికి నిజమైన ప్రేమ ఉంటే స్పెషల్ అసెంబ్లీ నిర్వహించి చట్టబద్దంగా బీసీ సప్లై అమలు చేయాలన్నారు బీజేపీ సీనియర్ నాయకులు బూర నరసయ్య గౌడ్. బీసీలపై బీఆర్ఎస్ సర్కార్ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ను గద్దె దింపుతామని చెప్పారు. 9 ఏళ్ల ప్రతీకారాన్ని బీసీలు తీర్చుకునే పరిస్థితి ఉందన్నారు బూర నరసయ్య గౌడ్. ఇంటింటికి బీజేపీ గోస, బీసీ గోస, బీజేపీ భరోసా ద్వారా బీసీలకు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ లక్ష భిక్ష ప్రోగ్రాం పూర్తి కావాలి అంటే 100 ఏళ్లు కావాలని 3 బీసీ మంత్రులు కేసీఆర్ కోతులు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఇక మిగతా మంత్రుల కన్నా కేసీఆర్ కు వీళ్లే ముందు దెబ్బ కొడతారని, వీళ్లకు చీము రక్తం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. పేదోడే ఒకరికి 10 లక్షలు, మరొకరికి 1,00,000 ఏంది ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్పెషల్ అసెంబ్లీ వెంటనే కాల్ ఫర్ టీఆర్ఎస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇప్పటికైనా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఈ భిక్ష, లక్ష ఇవన్నీ చిల్లర ఎన్నికల స్టంట్లు వద్దు. నిజమైనటువంటి బీసీల మీద ప్రేమ ఉంటే కనీసం ముసలి కన్నీళ్లు గార్చదలుచుకున్న స్పెషల్ అసెంబ్లీ వెంటనే కాల్ ఫర్ చేయండి. స్పెషల్ అసెంబ్లీ వెంటనే కాల్ ఫర్ చేయండి. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అసెంబ్లీ యాక్ట్ ద్వారా ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాను గత ప్రభుత్వం చేసిందో చట్టబద్ధంగా మీరు చెప్పితే తయారు చేసినటువంటి బీసీ సప్లాన్ను మీరు చట్టబద్ధంగా అమలు కల్పించండి. స్పెషల్ అసెంబ్లీ సెషన్ ద్వారా చేయండి. మీరు చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ఇప్పటివరకు పత్తా లేదు, అత్తా లేదు. 100% రేపు ఆ కాపీని విచిత ఉద్యతి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ తేనన్నారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే అని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. దాసోజు శ్రవణ్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. తన జాతకమంతా తెలుసునని, ఎన్ని పార్టీలు మారారో ఒకసారి గతం గుర్తు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడింది దాసోజు శ్రవణ్ కాదా అని ప్రశ్నించారు. పదవి కోసం అన్ని పార్టీలు తిరుగుతున్నాడని సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం అవినీతి అని స్క్రీన్ పెట్టి మాట్లాడింది దాసోజు శ్రవణ్ కాదా అన్నారు. 10 రోజులకోసారి వ్యక్తి ఆయన అంటూ మండిపడ్డారు. ఇక రేవంత్ పై విమర్శలు చేసే స్థాయి దాసోజుకు లేదన్నారు. మొట్టమొదటి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అది ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి మనం ఆలోచిస్తే ఈ చంద్రశేఖరరావు అనేట ఆయన కూడా చంద్రబాబు సంఖలోనే ఉన్నాడు. ఆ రోజు అంతకన్నా ముందు మేము ఉచిత విద్యుత్ ప్రకటిస్తే కాల్పులు జరిగినటువంటి సంఘటనలో కూడా చంద్రశేఖరరావు పంచన సంకన కూర్చున్నది కూడా చంద్రశేఖరరావే కదా. ఆ రోజు నువ్వు ఉన్నావు కదా ఆ పార్టీలోనే. ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పంచన ఉన్నది రేవంత్ రెడ్డి. మరి నువ్వేడున్నావు? ఆడు పందికొక్కు కమలాకర్, గంగుల కమలాకర్ ఎక్కడున్నాడు? ఎవరు ఎమ్మెల్యేలే కదా వాళ్ళందరూ. ఎర్రబెల్లి దయాకర్రావు ఎక్కడున్నాడు? ఈ రకంగా అంటే ఒక రాజకీయంగా అసహనం ఉంది వాళ్ళలో.
ఎవరైనా మేమేదో అధికారంలో ఉన్నట్టు, మేమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు, ప్రజలకు అందిస్తలేనట్టు ఈ రకంగా ప్రజలకు చెప్తా ఉన్నారు. మేము కాదు కదా అధికారం ఉంది, మీరు కదా. మేము లెక్కలతో సహా బయట పెట్టినాం. 24 గంటల కరెంటు పేరు చెప్పి నువ్వు కోట్లాది రూపాయల కుంభకోణం చేస్తున్నావు. డిస్కీములు 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకున్నాయి. మళ్ళీ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కరెంటు కూడా రానటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని దాపురించింది అని చెప్పినాం. అయినా ఈ రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ ఎక్కడ ప్రొడక్షన్ వచ్చింది? నీ యాదాద్రి వచ్చిందా? నీ ఇంకోటి భద్రాద్రి వచ్చిందా? ఏ ప్లాంట్ నుంచి నీ ప్రొడక్షన్ వచ్చింది? మేము తయారు చేసినటువంటి కరెంటు, మా ద్వారా వచ్చినటువంటి, మా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి కరెంటునే నువ్వు ఈరోజు కొంత అక్కడో ఇక్కడో కొని ఈరోజు నువ్వు సప్లై చేస్తావు. ఎంతకు సప్లై చేస్తున్నావు? అది 2 రూపాయలకు 3 రూపాయలకు వస్తే నువ్వు 8 రూపాయలకు కొని మొత్తం రైతులు 24 గంటల రైతుల పేరు చెప్పి మొత్తం కొల్లగొడతా ఉన్నావు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇది రేవంత్ రెడ్డి గారు అనగానే భుజాలు తనుకున్నట్టు ఓ అని గాయ పెడుతున్నారు. దాసవ శ్రవణకైనా కనీసం బుద్ధి ఉండాలి. స్థాయిని మించి మాట్లాడొద్దు ఎప్పుడైనా. నీకు రేవంత్ రెడ్డి గారు అంటే ఒక జాతీయ స్థాయికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఈ శ్రవణ్ అంటోడు ఎవడు అసలు? ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఏడికెళ్ళి వచ్చిండు? ఎవడు అసలు? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంది? ఏనాడన్నా ఆయనకు 100 ఓట్లు వేసిన వాడు ఉన్నాడు? ఎవడన్నా గెలిచిండా? ఎక్కడన్నా ప్రజల్లో ఎప్పుడైనా వెళ్ళిండా? దాసవ శ్రవణ్ అంటే ఆయన చూస్తే ఎవడన్నా ఓటేస్తాడా? ఆయన చూస్తే ఓటు అయిపోతుంది.